ఇచ్చిన ఆయన స్తోత్రించుకుంటున్నా నీ సెలవుంచినందుకు నీకు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ నీ కుటుంబాలను నడిపించినందుకు నీకు స్తోత్రించుకుంటున్నాను తండ్రి ఈ ఆరోగ్యమైనా తండ్రి ఆరోగ్య చేరుకునే విచిత్రంగా ఆరోగ్యస్తులుగా నేర్పరుచులుగా తండ్రి ఇంతవరకు నా మాటలు ఉన్నారు ఇంకా అన్నారు తండ్రి చెల్లించుకుంటున్నాను ప్రవ్వ సకాలంగా తీసుకోండి ఇంకొక తండ్రి ఆరోగ్య కథ రావడానికైనా సహాయం దయచేయాలి చూపిస్తూ ఈ కార్యక్రమం అంతా చేయడం అప్పగిస్తున్నాను వాళ్ళని చంపలేకపోయించండి ప్రవ్వ ఎక్కడ చేయాలన్నా ప్రార్థన చేస్తారని ఉంటాను చెప్తున్నా ప్రవ్వ మాటలు మీకు చెల్లించుకుంటున్నాను ఆయన మా మధ్య సంచారం చేస్తున్నది మీకు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ ఏ ప్రవ్వ ఈ వాక్యాన్ని పెట్టుకోలేదు సహాయం దయచేయండి అలాగే విధానంగా తండ్రి ఒక శరీరంలో రక్తాన్ని కూడా తీసుకుని సిద్ధపరచులుగా తండ్రి బాగా ఉంది తండ్రి సమర్థమైన శక్తులు అయిపోతున్నాయినా తండ్రి నేను తండ్రి నీ యొక్క శరీరంలో రక్తాన్ని తెచ్చుకోవాలి ప్రవ్వ బలహీనులు కాకుండా తండ్రి బలవంతులు సహాయం ఇచ్చినాను ప్రవ్వ ఈ దగ్గర ప్రాంతాలను అభివృద్ధించుకోండి వాతావరణం కాలంలో ఉంచుకోండి ప్రవ్వ మన ముఖ్యంగా మమ్మల్ని ఆనందంగా ఉంచుకోండి మీరే సమస్త కనుక మేము ప్రభావితమని ఈ ప్రార్థన పరిగణించున్నాం తండ్రి కూర్చున్నామండి దేవాలయ మనకి 2025 సంవత్సరము 7 నెలలు మనకి ఇచ్చి 8వ నెలలో మొదటి ఆదివారం ప్రవేశపెట్టినందుకు దేవాదేవులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కుడి వచ్చిన అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రతిలో చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 107వ దావీదు కీర్తన 509వ పేజీ 1 నుంచి 15 వచనాలు ఉత్తర ప్రతిలో చదువుకున్నాం. 107వ దావీదు కీర్తన 509వ పేజీ 1 నుంచి 15 వచనాలు ఉత్తర ప్రతిత్రాలు చదువుకున్నాం. 509వ పేజీ. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడు, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి నానా దేశముల నుండి ఆయన పేరు చేసేవాడు, ఆయన మాట పలుకుదురుగాక. ఆకలి భక్తుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. వారికి నివాసకరం చేరినట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి దండకు ఆయన చేయి ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎవరైనా ఆశల ప్రాణములైన తృప్తిపరిచున్నాడు, ఆకలి పడిన వారి ప్రాణములు మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుడి తీర్మానములకు నివేదించును. బాధ చేతను యువతల చేతను బాధించబడిన వారు చీకటిలోనూ మరణాంతకారులు నివాసం చేయవారు మొదలును ఆయన కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టరు, ఆయన వారి ఆపదలో నుండి వారిని గుర్తించను. అందరూ చదవం. అందరూ కలిసి చూద్దామండి. ఆయన పొగలు బట్టి మరణకాలు చేసి ఆశ్చర్యకారులను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురు గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన మీద భద్రపరచును గాక. ఆమేన్. దేవునికి మంచిది ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడా సర్వశక్తివంతుడా నీకు వందనాలు.
వాళ్ళు ప్రాణం ప్రభా అయ్యంటి అయినా పెంట కుటుంబం నుంచి లేవనెత్తి ప్రభా నువ్వు రక్తంలో కడుగునైనా శుద్ధీకరించినైనా పరిశుద్ధపరిచి ప్రభావం మనసుకొని ప్రభా తండ్రి ఈ స్థలంలో ప్రభావం యొక్క మాటలు చెప్పడానికి ప్రభావం నిలబెట్టిన విధానం బట్టి ప్రభావం ఎలాగ చిత్రిస్తారు ఆచరించుకుంటున్నాను. నాకైతే జ్ఞానం లేదైనా తెలివి లేదు ప్రభా. ఏ స్వామి యొక్క జ్ఞానంతో యొక్క తెలివితో ప్రభా నేను అడుగుతున్నాను. మీరు మాట్లాడండి ప్రభా, నాడే ఉండి ప్రభా తండ్రి. నా నాయకుని కాల్చినైనా తండ్రి మీరే తండ్రి నా నోట పూర్వగా వాడుకుని తండ్రి మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. కూర్చున్న ప్రతి ఒక్కరికి వించిన ప్రతి ఒక్కరికి తండ్రి మాకందరికీ ప్రభా నీ యొక్క జీవజల ఓట్లు అందించి నడిపించమని తండ్రి యొక్క తెలుగులో జ్ఞానం దయచేసి నడిపించమని ఈ ప్రార్థన ప్రభావం వేసి తెరపడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవాలయం మనకి ఇచ్చిన వాళ్ళ వారాన్ని బట్టి దేవాలయం వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పూర్వజులు అందరూ కూడా మరొకసారి స్వభావంలో తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నాం. దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిశ్చయమున్నాం. యెహోవాను విమోచించిన వారు ఆ మాట పలుకుడు గాక. విమోచన చేతిలో నుండి ఆయన విమోచించిన వారిను తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారిను ఆ మాట పలుకుడు గాక అంటున్నారు. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందుకంటే ఆయన దయాళుడు, ఎందుకంటే ఆయన కృప మనకి నిశ్చయంగా కూడా తోడే ఉంటాయి కాబట్టి ఆయనకు మనం చెల్లించాల్సి ఉన్నది. అదే కాదు కానీ ఆయన అందరినీ కూడా విమోచించిన దేవుడైన అనేకమైన కష్టాల నుంచి నష్టాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విమోచించిన దేవుడు కాబట్టి ఆ మాటలు మనము ఆయనకు ఒక కృతజ్ఞతలు చెల్లించాలని మనము చెప్తా ఉంటాం. ఎందుకంటే విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వాడు తూర్పు నుండి పడమల నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి కూడా అనేకమైన దేశముల నుండి నానా దేశముల నుండి ఎక్కడొక్కడ కాదు కానీ మొత్తం ప్రపంచం నుంచి తీసుకొచ్చిన వారందరూ కూడా మాటనే అంటారు. ఎందుకంటే ఏమంటారు, దయాళుడు ఆయన కృప నిత్యమే ఉంది అని అంటారు. ఎందుకంటే వారు అరణ్యమందులు ఎడారి పెరుగులాడుచుండదు, నివాసం పొందేది వారికి దొరకకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలో తెలియలేదు, ఏం చేయాలో తెలియలేదు, తినడానికి తినలేదు. అలా అయిపోయిన పరిస్థితుల్లో దేవుడిని చేసిన మేలును మర్చిపోయి దేవుడు ఎరసంగతులను దాటించలేని సంగతి మర్చిపోయి వాళ్ళు దేవుడిని దూషించడము మొదలుపెట్టారు. నాకేకంటే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చారా మీరు, మమ్మల్ని మాకు ఆకలి డబ్బులు వచ్చేసి అక్కడైతే హాయిగా మాంసం తినేవాళ్ళు అన్ని తినేవాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి అయినప్పటికీ కూడా ఆయన ఏమంటారో ఆకలి డబ్బులు చేత ప్రాణంలో సమస్యలను వారి కష్టకాలను ఒక మొరపెట్టారు. ఆయన వారి ఆకలి నుండి ఆయన్ని విడిపించడం. హల్లెలూయా. ఆ ఆకలి నుంచి ఆయన విడిపించాడు, అనేకమైన కష్టాల నుంచి విడిపించాడు, అనేకమైన నష్టాల నుంచి విడిపించాడు, బాధల నుంచి విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా. మనకు కూడా కష్టాలు వస్తాయి, మనకు కూడా బాధలు వస్తాయి, మనకు కూడా అనేక ఇరుకులు ఇబ్బందులు తట్టుకోవాలంత బాధలు వస్తాయి. కానీ వేరే ఎన్నికల్లో కూడా మనల్ని విడిపిస్తారు. ఎప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన మనం అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకొని భగవాను కరుణించదు ప్రభా, నీ పవిత్రమైన ప్రభా, నీ పరిశుద్ధమైన కన్నుల ప్రభావాన్ని చూసేలాగా చెయ్యి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మనకు ఆ బాధల్లో నుంచి ఆయన విడిపిస్తాడు. ఆ కష్టాల నుంచి మనం విడిపించే దేవుడు, వీళ్ళందరూ విడిపించిన దేవుడు మొదలుకొని విడిపిస్తాయన్న సంగతి మనము మర్చిపోకూడదు. చూడండి, ఆకలి తప్పులు చేస్తారు ప్రాణి వారి సమస్యలను వారి కష్టకాలను మొదలుపెట్టారు. ఆయన వారి ఆపదలో ఉండే వారిని విడిపించిన. హల్లెలూయా. మన ఆపదలో కూడా విడిపించడానికి దేవుడు అడిగా ఉన్నాడు. మరి మనం ఆయన్ని అడుగుతున్నామా, ఆయన సన్నిధిలో నిలబెడుతున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి నివాసపడి చేరినట్లు చక్కని త్రావులను నడిపించను. చక్కని త్రావట ఇరుకు మార్గంలో నడిపించారు. కానీ ఎక్కడికి వెళ్ళారో విశాలమైన స్థలంలోకి వెళ్ళారు, పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళారు, పాలతో ప్రవహించే స్థలంలోకి వెళ్ళారు, ఆకోడతో స్థలంలోకి వెళ్ళారు. నన్ను కూడా అక్కడికే నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే సంగతి మనము మర్చిపోకూడదు. ఆయన కృపను బట్టి నరమకాయలు చేయని ఆశ్చర్యకారులు బట్టి వారి హోవాకు కొచ్చాతులు చెల్లించుదురు కాక. ఎన్నిటి కూడా మనం తలుచుకుంటే దేవుడు చేసిన ఈ ఆశ్చర్య కార్యాలని, దేవుడు చేసిన అనేకమైన పనుల్ని మనం తలుచుకుంటే ఈ అన్నిటిని బట్టి కూడా ఆయనకి మనం ఏం చేయాలి, దేవునికి కొచ్చాతులు చెల్లించేవారు ఉన్నాము. ఎందుకంటే ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి ఉండే వారి ప్రాణంలో మేలుతో నింపి ఉన్నారు. చూడండి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనం అనుకుంటాం.
మనం అనుకుంటున్నాం దేవుడు మనకేం చేయట్లేదు కానీ ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుని సంగతి మర్చిపోవద్దు. ఆకలి గొలిన వారి ప్రాణం మనం మేలుకొని ఉన్నాడు. దేవుని ఆత్మకు లోబడక మహోన్నతుని తీర్మానములు తృణీకరించిన బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడిన వారి చీకటిలో మరణాంత కార్యములను నివాసము చేయమను. ఆయన ఆయాసము చేత కొంచెం ఎలాగవుతారట, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానములు, ఆయన చెప్పిన మాటల్లో, ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మరి అనేకమైన విషయాలను మనము తృణీకరించి పక్కన పెట్టి దేవుని కూడా పక్కన పెట్టి ఉండడం వల్లట ఆయన ఏం చేశాడైనా బాధ చేతను ఇనుపకట్ల చేతను బాధింపబడిన వారు చీకట్లో మరణాండే కారణం నివాసం చేయడం ఆయన ఆయాసం చేతట క్రింద తీసినట్టు ఇక్కడ మనకు తెలుస్తామండి. వారు కూలి ఉండగా సహాయకుడే లేకపోయినా అటువంటి వారు ఏమైనా కష్టంలో పడిపోయినప్పుడు దేవుడు సహాయం ఎన్నిసార్లు పడిపోయినప్పుడు లావనెత్తిన దేవుడు ఇది ఎంతకాలం వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తారు, ఇంకా వదిలేస్తాడట దేవుడు. చూడండి, అటువంటి చిత్రాలు మనము లేకుండా మనము దేవుని యొక్క మాటను ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు మీరు వినడానికి మనము సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ యొక్క సన్నిధిలో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు కూలి ఉండగా సహాయకుడే లేకపోయిన కష్టకాలం ఉండే మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుంచి వారు వినిపించను. ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో, అనేకమైన బాధలు వచ్చాయో, మరి దాన్ని తట్టుకోవడం నుంచి బాధలు వచ్చాయో దేవుని యొక్క సన్నిధిలో ప్రభావం తప్ప ఎవరు దిక్కులేదు. ఆయన ఈ లోకంలో సహాయం చేయట్లేదు ప్రభా, నా ఫ్రెండ్స్ సహాయం చేయట్లేదు నాయన, నా బంధువులు సహాయం చేయట్లేదు ప్రభా, నా ఇరుగు పొరుగులు సహాయం చేయట్లేదు ప్రభా, ఎవరు కూడా నా మాట మాట్లాడలేదు ప్రభా అనేసి దేవుని యొక్క స్థాయిలో మన కన్నీరు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారు, జాలి గల దేవుడు కాబట్టి, దయగల దేవుడు కాబట్టి, ఆయన మరి గొప్పగల దేవుడు కాబట్టి, ఆయన గొప్ప వాత్సల్యత మన మీద ఉంచారు కాబట్టి ఆయన నువ్వు ఎన్నిసార్లు వదిలేసినప్పటికీ, నువ్వు ఎన్నిసార్లు తృణీకరించినప్పటికీ, నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఒక దేవుడిని నువ్వు చిరువు వేస్తున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని వాళ్ళారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎందుకంటే మీరు అంటే నాకు ఎంతో ఇష్టము, మీరు పాడైపోవడం నాకు ఇష్టం లేదు, మీరు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నిత్య రాజ్యంలో సంతోషంగా ఉండాలని, ఆకలి దప్పులు లేక సంతోషంగా ఉండాలని నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని నేను బాగు చేస్తాను చూడండి అంటున్నాడు. ఆయన ఆయాసంతో కోరిక చేసిన మూడేళ్ళుగా సహాయకుడు రాకపోయాను, కష్టకాలంలో మొరపెట్టి ఆయన వారి ఆకలి ఉన్న వారిని విడిపించిన గాలిని పాలించే దేశానికి తీసుకెళ్ళడము జరిగింది. వారి కట్లం చెట్టు వేసి చీకటి మరణాంధకారంలో వారిని రప్పించిన ఆలిల్లి ఆ కాలం నువ్వు పాపమనే బంధకాల్లో ఉన్నావేమో, ఈ లోక ఆశ్రమే బంధకాల్లో ఉన్నారేమో, ఈ లోక దీంట్లో పడిపోయి ఉన్నారేమో. ఒక్కసారి ఏంటంటే ఆ పాప బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాను, నా చీకట్లో నుంచి నిన్ను వేపులో తీసుకొస్తాను. ఎందుకంటే నా వాయికి ఏమిటండి, నీ పాదాలకి దీపము, ఆ దీపంలో నేను నడిపిస్తాను, నా వాక్యంలో నేను నడిపిస్తాను, నా వాక్యానికి నువ్వు కట్టుబడి ఉండు, నా మాటకు కట్టుబడి ఉండు, నేను ఏదొచ్చి చెప్తున్నానో దాని ప్రకారం నేను నడుతున్నప్పుడు నేనేం చేస్తాను, అనేక మీద నిన్ను ఆడిపచ్చి నడుస్తాను, శిక్ష సంతోషంలో ఉండేటట్టు నేను చేస్తాను, నిత్యరాజ్యములోకి నీకు చూడడానికి నేను అవకాశం కల్పిస్తాను నా కుమారుడు నా కుమార్తె అని చెప్తా ఉన్నాడు. ఆయన కృపను బట్టి వరిలోకి ఆయన చేయని ఆశ్చర్య కార్యములు బట్టి వారి కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. చూడండి ఆయన అంటున్నాడు, ఆయన కృపను బట్టి, ఎందుకంటే ఆయన కృపావాత్సల్యత గల దేవుడు, దయగల దేవుడు, జాడి గల దేవుడు కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన జాడును బట్టి, మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి, మరిలోకి ఆయన చేయని ఆశ్చర్య కార్యములు బట్టి యెహోవాకు మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారే ఉన్నాం. ఎందుకంటే ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి, మనం అత్యున్నతమైన స్థితిలో తీసుకెళ్ళడానికి, మనకు అత్యున్నతమైన స్థాయిలో ఉంచడానికి, సంతోషపరచడానికి దేవుడు ఏం చేయడానికి తన సిద్ధంగా ఉన్నాడు. నీ గురించి నా గురించి ఆయన ఈ లోకంలోనికి మానవ మాతడుగా వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసి అద్భుత కార్యాలు చేసి ఆయన నీ గురించే నా గురించే శిలుమరణం పొందాలనే సంగతి మనము మర్చిపోకూడదు. ఆయన ఎంతవరకు ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడట, లోకం ఎంతో ప్రేమించను, అన్యులేటి
దేవుని తెలిసిన అందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. నీ ప్రతి ఆరాధనను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి ఆరాధన కూడా తన చిత్త ప్రకారం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న సంగతి మర్చిపోదు. 2 నిమిషాలు లేచి నిలబడి మనము దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. మన హృదయం ఎలా ఉంది? దేవుని ప్రతిదీ అడుగు మనం కోరుకుంటున్నామా లేదా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ఆస్తిని బట్టి గర్విస్తున్నామేమో, మన అందాన్ని బట్టి గర్విస్తున్నామేమో, మనకున్న వాదాన్ని బట్టి గర్విస్తున్నామేమో, మనకున్న ఈ యొక్క లోక వాచను బట్టి గర్విస్తున్నామేమో. దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారేమో. ఆయన కళ్ళు మీరైతే చూస్తున్నాయి, నావైతే చూస్తున్నాయి. ఒక్కసారి పరిశీలించి చూడండి. ఆలోచనకర్తానికి వందనాలు ప్రభా, దేవానికి స్తోత్రాలైన స్తోత్రాలు ప్రభా. నేను ఆరాధించడానికి వచ్చేమయ్యా, నైనా నేను కనపరచడానికి వచ్చేమయ్యా. దేవా నా హృదయాలను తాకండి ప్రభా, దేవానికి స్తోత్రాలు ప్రభా. నైనా నా యొక్క పాపములు కొడుకునైనా మా శాపములు కొడుకునైనా నీ యొక్క శిలువ రక్తాన్ని కాచినావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా ఒక్కసారి మమ్మల్ని దర్శించండి అని చెప్తామండి. ప్రతి ఒక్కరు దేవా నాతో మాట్లాడండి అని చెప్తాము. నాతో మాట్లాడయ్యా, మా హృదయంలోనికి రండి అయ్యా. మా పాపములు మా శాపములను తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. దేవా నీ బలం సమీపించి చెప్పగానైనా బాగా ఉన్నటువంటి నాయన ప్రతి అవిధేయత నుంచి మేము ప్రభా విడుదల పొందుకొని నాయన నీ యొక్క రక్తంలో నిలబడి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే వారుగా ఉండాలని ఈ దేవుడు మనం ఆయన దగ్గర కోరుకుందామండి. ప్రతి ఒక్కరూ ఈ దేవుడు ఈ గడియ మనం ఇలా ఉండమంటే ఆయన కృప ద్వారానే, ఆయన కాచిన రక్తం ద్వారానే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయం మనకి ఇచ్చారంటే మన ప్రతి పాపములు మనం ఒప్పుకున్నామండి. దేవా మా పాపములు కడగయ్యా, మా శాపములు కొట్టవే ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభా. దేవా అరంటయ్యా మా మధ్యకి నేర్పించండి ప్రభా. ఆత్మ దేవా నీకు వందనాలు ప్రభా. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలయ్యా ప్రభా.
చెప్పారు చూపించుకుంటున్నామయ్యా మన దోషులు ఎదుటనే కోరుకుంటున్నాం ఈ క్షణం గురించి మన పవిత్రమైనటువంటి సరైన పాపంలోనైనా ఈ బంగారు సమీపించి చూడగానైనా సఫలం మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా. మా పాపల కోసం ప్రభువా, మేము చేసిన తప్పుల గురించి ప్రభువా, తండ్రి ఏసియా మీరు నలగొట్టబడ్డారు ప్రభువా, చీకకొట్టబడ్డారు ప్రభువా, ఏసియా సిరువుగా మరణం పొందినంతగా ప్రభు బాధపడ్డారు నైనా. కానీ నా గురించి ప్రభుత్వం మీరు అనేకమైన శ్రమలు పొందినప్పటికీ కూడా మేము దాన్ని తెలుసుకోలేక తండ్రి ఇంకనో తండ్రి మిమ్మల్ని శ్రమలకు గురి చేస్తున్నాం ప్రభువా. నన్ను క్షమించమని మీ సందులో మొదపెట్టుకుంటున్నాను. ఆయన సహాయం చేసి నడిపించండి తండ్రి. ఏసియా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ప్రభువా తండ్రి మీ యొక్క రక్తంలో కడగండి నైనా. మీ శిల రక్తంలో శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయినా తండ్రి. ఎవరెవరు తండ్రి ఆరోగ్యంతో వచ్చారో తలంపులతో వచ్చారో తండ్రి ఏసియా నీ చిత్త ప్రకారం నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభువా. ఏసియా నీకు వందనాలు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నీ వాక్యం చేతుకొని వేదాసను కూడా మీ శిల చాటు మెరుగుపరచుకోండి ప్రభువా తండ్రి. ఏసియా తండ్రి దినాలు మా గురించి తండ్రి ఏ ఒక్క తండ్రి వాగ్దానాన్ని దాచిపెట్టి ఉంచారో మీరే మాట్లాడి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువు వేసే తెరపాడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదివారంలో ఉదయకాల సమయంలో మైపరచుటకు కనపరచుటకు అంటే మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో వాక్యం ద్వారా మీరే నాతో మా అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం మాకు దయచేయండి తండ్రి. వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరిదిద్దుకొని మీకు శరీరం రక్తం మేము భోజించడానికి సిద్ధపరచుకొని మా మనసుల్ని మా ఆలోచనల్ని తండ్రి మీకు ఇష్టకరంగా జీవించడానికి ఉండడానికి మీ కృపను చూపించండి అడుగుతున్నాం తండ్రి. నమస్తము సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన నిర్వహించున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే మత్తయి రాసిన గ్రంథము 6వ అధ్యాయం 32 నుంచి చదువుదాం. మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని వాక్యం ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి? యేసుక్రీస్తు ఇక్కడ మనకు చాలా కావాలి. లోకంలో మనకు కావాల్సినవి చాలా ఉంటాయి. డబ్బు ఉంటుంది, లేదంటే ఫుడ్ ఉంటుంది. ఆ ముందుని మీరు చూస్తే వాక్యంలో దేని గురించి వరి అవుతారంటే చాలా మంది బట్టల గురించి వరి అవుతారు, భోజనం గురించి వరి అవుతారు, ఇంకా రకరకాల విషయాలు లోక సంబంధమైన చాలా విషయాల గురించి వరి అవుతారు. ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఏం ధరించాలి, ఏం ఆభరణాలు ఉండాలి, ఏంటి ఉండాలి, లోకపరంగా చాలా మంది వరి అవుతుంటారు. అవన్నీ కావాలంటే ఇక్కడ ఏం చేయమంటున్నారు యేసుక్రీస్తు? అవన్నీ కావాలనుకుంటే లోకంలో కావాల్సినవన్నీ
అన్ని సమకూర్చుకొని చక్కగా ఉండాలనుకుంటే సో మొదట ఏం చేయాలంటే మనం ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి అని అక్కడ మాట్లాడుతున్నాం. తర్వాత ఏమంటాం? అవన్నీ మీకు అనుగ్రహింపబడిన రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి ఆలోచించొద్దు అని అక్కడ వాక్యంలో యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? మైండ్ మనుషులు ఆలోచిస్తుంటారు, డిస్కస్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఏమైపోతే ఏమొస్తుంది రిజల్ట్ అని. రేపు గురించి ఆలోచించొద్దని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఏదైనా మనకి ప్రాబ్లం అయితే రేపు పొద్దున్న ఏమవుతుంది, రేపేమవుతుంది, రేపేం జరుగుతుందో అని టెన్షన్తో ఉంటారు చాలా మంది. పేషెంట్స్ కూడా వస్తుంటారు క్లినిక్కి. వాళ్ళు ఏంటి, ఏదైనా చిన్న కాయ వచ్చింది అనుకోండి ఎక్కడన్నా ఏమాలోచిస్తారు? అదే మానంటారు, డాక్టర్ గారు క్యాన్సర్ లాగా ఏమనిపిస్తుంది, నాకు క్యాన్సర్ వచ్చిందేమో భయంగా ఉంది, నాకు రేపు ఏదైనా క్యాన్సర్ కింద మారుతుందేమో మన భయంగా ఉంది అని ఆలోచిస్తుంటాం. సో ప్రజెంట్ ఉన్న దానికంటే ఎక్కువ చింతపడేది, ఎక్కువ బాధపడేది మనుషులు దేని గురించి? రేపేదో అయిపోతుంది, రేపేదో జరుగుతుంది, రేపేంటి నా పరిస్థితి, రేపు నేను ఎక్కడ ఉంటాను, రేపు నా పరిస్థితిని బతుకుంటాను అన్నా, రేపు ఏమవుతుందో అని భయంతో ఉంటారు చాలా మంది. మనుషుల మెంటాలిటీ అలాగే ఉంటారు. అంటే ఈ రోజు గురించి ఆలోచించు, ఈ రోజు ఈ క్షణం గురించి ఆలోచించము. రేపేమవుతుందో, రేపేం జరుగుతుందో, రేపు నా పరిస్థితి ఏంటి, ఈ రోజు వీడికి ఇలా అయింది, రేపు నాకు అదే జరుగుతుందేమో, ఈ రోజు ఇలా చేయడం వల్ల అది జరిగింది, రేపు నేను ఇదే చేస్తున్నాను రేపు పొద్దున్న నా పరిస్థితి కూడా ఇంతనేమో అని ఆలోచిస్తుంటారు. బైబిల్ వాక్యాలు ఏం చదివిస్తున్నారు? రేపు ఉండవలసిన ప్రాబ్లమ్స్ రేపటికి ఉంటాయి. మీరు ఈ రోజు ఈ క్షణం, ఈ రోజు ఏం తిన్నారో, ఈ రోజు ఎలా ఉన్నారో అనేది ఆలోచించండి. రేపటి గురించి మీరు ఆలోచించొద్దు, దాని గురించి భయపడద్దు అని వాక్యంలో యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. మీకు ఏం కావాల్సింది ఫుడ్ కానీ ఏదైనా సరే అవన్నీ మీకు కలుగుతాయి. కానీ మీరు మొదట చేయాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకాలి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది అది. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది అది. ఆయన్ని వెతకాలండి మొదట. ఆ తర్వాత మనకు కావాల్సినవన్నీ జరుగుతాయి. ఈ రోజుకి సంబంధించినవి ఈ రోజే ఆలోచించండి. సో ఈ రోజు మనం ప్రారంభించామంటే మొదట ఏం జరుగుతుంది? ఈ రోజున ఈ ఒక రోజు మొదట ఎలా మొదలవుతుంది? ఒక రోజు ఎలా మొదలవుతుంది? రోజు ఎప్పుడు మొదలవుతుంది? నిద్ర లేచినప్పుడు మొదలవుతుంది ఒక రోజు. మీరు చెప్పింది కరెక్టే పాయింట్. నేను ప్రార్థన చేయాలంటే ఫస్ట్ నిద్రలో కదండి, నిద్ర లేగాలి కదా. చాలా నిద్రలో చేస్తుంటారు, వేరే విషయం ఏంటంటే మళ్ళీ నిద్రలో వెళ్తుంటారు ప్రార్థన చేస్తారు. కానీ డే మొదలయ్యేది మన నిద్ర లేచిన తర్వాత. సో ఆయన ఫస్ట్ వెతకాలి, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలంటున్నారు. మన డే అంతా బాగుండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆయనని లేచిన వెంటనే ఆయన్ని వెతకాలి. అప్పుడు మిగతా కావాల్సినవన్నీ కూడా ఆయన దయచేస్తారు. తర్వాత ఇంకో మాట కూడా అంటారు యేసుక్రీస్తు మత్తయి రాసిన 26వ అధ్యాయం. మత్తయి రాసిన గ్రంథం 26వ అధ్యాయం 40లో ఏమంటున్నారు చూడండి. 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని నిద్రించుట చూసి ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా అన్నారు. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నారు? ఒక గడియైనా సరే నాతో మేలుకొని ఉండలేరా, మీరు కొద్దిసేపు అయినా ఉండలేరా నాతో మేలుకొని ప్రార్థన చేయలేరా, ఎందుకు అలా నిద్రపోతున్నారు అంటున్నారు అక్కడ యేసుక్రీస్తు. సో రోజంతా మన అన్ని పనులకి మనకు సమయం ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది సమయం. అంటే ఇంపార్టెంట్ అయితే ఇంకా అసలు ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది. రేపైన సినిమా రిలీజ్ అవుతుంది, మీకు నచ్చిన సినిమా, ఎలా ఉంటుంది ప్లానింగ్? మీరు ఎక్కడ చూస్తున్నారు? దానికి బాగా తెలుస్తుంది కదా.
సినిమా అంటే ఎలా ఉంటుంది ప్లానింగ్? టికెట్లు ఎప్పుడు పోతుంది టెన్షన్. ఫోన్ అలాగే ఇప్పుడు ఆన్లైన్ ఎక్కడ ఓపెన్ అవుతాయి టికెట్లు. ఈ క్షణం ఎక్కడ క్షణం మిస్ అయితే ఎక్కడ టికెట్ అయిపోతుందో బయట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎప్పుడు ఇస్తారు టికెట్లు అన్నీ కూడా ఆతృత అన్నమాట. రేపు గురించి అసలు ఎప్పుడు సినిమా వస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలని ఆతృత ఉంటుంది. అదే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఆయన గురించి, దేవుడి గురించి లోకపరంగా ఇంత ఆలోచించి ఇంత ఆతృత పడుతుంటే ఏం చేయాలి, ఎలా చేయాలని, మరి దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం అనే ఆతృత మనలో ఉండాలి. ఇప్పుడు రోజంతా ప్రార్థన దేవుడితో ఉండడం చెప్పట్లేదు. కొద్దిసేపు అయినా నాతో ఉండలేరా నువ్వు అన్నక్కడ మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. కొద్దిసేపు అయినా, రోజులో కొద్దిసేపు అయినా నాతో ఉండలేరా అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. అంటే ఆయనతో కొద్దిసేపు కూడా గడపలేము. రోజంతా వేరే పనులు చేస్తుంటాం, అన్ని పనులు ఆలోచిస్తుంటాం, లోకపరంగా బిజీగా ఉంటాం, అన్నీ ఉంటాం. కొద్దిసేపు అయినా ఈ దేవునితో స్పెండ్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం క్రైస్తవులుగా మనం అందరూ కూర్చున్నాం, మరి విశ్వసిస్తున్నాం, దేవుడిని వాక్యం ఉంటున్నాం, నమ్ముతున్నాం. కష్టం వస్తే మరి దేవుడు తప్ప వేరే దిక్కు లేదు మనకి. ఫస్ట్ అన్ని ప్రయత్నిస్తాం, చివరిలో ఏంటి దేవుడే దిక్కు అని వస్తాం దేవుడి దగ్గరికి. నేను ఒంట్లో బాగోకపోయినా ఇది క్యాన్సర్, డాక్టర్ నేనేం చేయనంటే అప్పుడు ఏం చేస్తారు? ఎవరు దిక్కు అప్పుడు? మరి అంత ఇంపార్టెన్స్ మరి చివరిలో మరి దేవుడే మనకు కావాల్సినప్పుడు, మరి మన సంతోషం ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు మరి దేవుడు కొద్దిసేపు అయినా మనం స్పెండ్ చేయాలి కదా. స్పెండ్ చేయలేమని అడుగుతున్నారు. అదే అడుగుతున్నారు యేసుక్రీస్తు. మీరు నా శిష్యులు నన్ను వెంబడించారు, నేను చేసినవన్నీ చూశారు, కష్టం లోపల మనం వెళ్ళాం, కొద్దిసేపు అయినా మీరు మెలుకోండారా, ఎంతకాలం నిద్రపోతున్నారు మీరు అన్న కూడా యేసుక్రీస్తు అడుగుతున్నారు. ఇంగ్లీష్లో అయితే ఒక గంట సేపు అయినా నాతో ప్రార్థన చేయొచ్చు కదా అంటున్నారు. ఒక గంట సేపు అయినా. తర్వాత ఏమన్నా 41 శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అంటున్నారు యేసుక్రీస్తు. ఏంటి శోధన అంటే? బాధలో, కష్టాల్లో మీరు ప్రవేశించకుండా, కష్టాల్లో వెళ్లకుండా ఉండడానికి మెలకుగా ఉండి కొంచెం నాతో కలిసి కొద్దిసేపు ప్రార్థన చేయండి అన్నది యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. సో అక్కడ యేసుక్రీస్తు ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు దేవుడు. ప్రార్థనకి కొద్దిసేపు ప్రార్థన చేయండి. దేని కొరకు? శోధన మన దగ్గర రాకుండా ఉండడానికి, ఇబ్బందులు రాకుండా ఉండడానికి, కష్టాలు రాకుండా ఉండడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే కొద్దిసేపు దేవునితో రోజులో సమయం గడపాలి. కొద్దిసేపు, ఎంతో సేపు అంటే మనస్ఫూర్తిగా. గాబరా మళ్ళీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే మనసులో గాబరా అంటే ఏంటి? అంటే వెళ్ళిపోవాలన్నమాట వేరే దగ్గరికి. కానీ మనసులో ప్రార్థన చేయకపోతే అలా దేవుడు చేయాలి కదా అని ఉంటుంది, కొంచెం ఆశ ఉంది. అది టెన్షన్తో ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడం కూడా అది మనసుతో చేయాలి దేవుడు ప్రార్థన, గాబరా కాదు. సో కొద్దిసేపు మెలకువగా నా గురించి నాతో కలిసి ప్రార్థన చేయొచ్చు కదా. ఎందుకంటే శోధన రాకుండా ఉండడానికి. శోధన ఎవరు చెప్పండి? ఆ టైంలో యేసుక్రీస్తు కలిసి శోధన. మనకు లేవు ఆ శోధనలు. నాకు శోధన లేకపోతే నేను చాలా హ్యాపీ ప్రశ్న ఎవరైనా చేతులు. అందరికీ ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక శోధన ఉంటుంది. ఒక ఎగ్జామ్స్ టెన్షన్, డబ్బు టెన్షన్ పడుతున్నావా? ఎగ్జామ్స్ నువ్వు పడుతున్నావు. సో ఎవరికి ఏ టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. సో ఎన్ని శోధన నుంచి బయటకు రావాలంటే చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. కొద్దిసేపు దేవునితో సమయం గడపాలి. రోజు రేపు గురించి ఆలోచించండి, ఈ రోజు గురించి ఆలోచించండి, ఈ రోజు ప్రార్థన చేయండి, కొద్దిసేపు దేవునితో గడపండి. ఈ రోజంతా మనకు కావాల్సిన దేవుడు ఇస్తాను, సమకూరుస్తాను అంటున్నాను. రేపు ఏం జరుగుతుందో ఎందుకు భయం? అదే అంటున్నారు, రేపు గురించి మీరు చింతపడద్దు, ఈ రోజు గురించి ఆలోచించండి. ఈ రోజు నాతో కొద్దిసేపు సమయం గడపని ప్రార్థన మీకు కావాల్సిన నేను సమకూరుస్తానని మాట్లాడుతున్నాను. సో ఎప్పుడు ప్రార్థన చేయాలైతే? ఉదయకాలం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం కూడా చేయాలి. ఇంకా మనం సంతోషంలో, బాధలో, దుఃఖంలో కూడా ప్రార్థన చేయాలి. ఏ టైంలో చేయాలి? తెల్లవారుజామున చేయాలి అని అంటున్నారు. వేకువజామున చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్. మధ్యాహ్నం కూడా చేయాలి,
సాయంత్రం కూడా చేయాలి. సో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా చేయాలి, వేకువజామున చేయాలి. ఎప్పుడు చేస్తే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నది? వేకువజాము ప్రార్థన ఎవరైనా చేశారు బైబిల్లో అలా వేకువజామున ప్రార్థన? పవర్ ఉంటుందా? నైట్ 8 o'clock ప్రార్థన చేస్తే పవర్ ఉంటుందండి. మదరేమో లేదు లేదు అలా కాదు, ఉదయం అంటారు. మీరే ఉంటారా? 3 గంటలకు అంటున్నారు. మోకాల ప్రార్థన 3 గంటలు. మరి ఏది? నువ్వేమో ఈవినింగ్ 8 o'clock అంటున్నావు, మీ మదరేమో మార్నింగ్ 3 గంటల ప్రార్థన పవర్ఫుల్ అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తే ఎక్కువ శక్తి ఉంటుంది ప్రార్థన? రేయి మొదటి జామున మోకరించి ప్రార్థన చేస్తాను అంటున్నారు. మీరేమంటారంటే పరిశుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే పవర్ ఉంటుంది. కరెక్ట్. మీరేమంటారండి? రేయి మొదటి జామునే, వేకువజామున. మీరు అంతే, అందరూ వేకువచ్చేస్తారు. ఎవరు చేశారు? బాగా చెప్పారు. రేయి వేకువజామున మొదటి లేచి ప్రార్థన చేయాలి అంటున్నారు. బాగానే చెప్పారు. ఎవరైనా బైబిల్ అలా చేస్తున్నారా? యేసు ప్రభు చేశారు. ఆయన యేసు ప్రభు రాత్రి అంతా కూడా ప్రార్థనలోనే ఉండేవారు. తెల్లవారు ప్రార్థన, తెల్లవారంతా తిరిగేవారు, సువార్త ప్రకటించేవారు శిష్యులతో అంతా కూడా. రాత్రి అంతా కూడా టైం దొరికినప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేసేవారు. ఆయనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రేయర్ చేసేవారు. రాత్రి అంతా ప్రార్థనలో ఉండేవారు యేసుక్రీస్తు. మరి వేకువజామున ప్రార్థన చాలా పవర్ఫుల్ అంటున్నారు, వేకువజామున ప్రార్థన చాలా మంచిది అంటున్నారు, శక్తి ఉంటుందని. మరి ఎవరైనా బైబిల్లో అలా వేకువజామున లేసి దేవుని కొరకు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? దానియేలు రోజు 3 సార్లు చేసేవారు. దానియేలు ఎప్పుడు చేసేవారు ప్రార్థన? మధ్యాహ్నం, రాత్రి. దేవుడి కోసం వేకువజామున లేసి సాక్రిఫైస్ కూడా, లేదంటే పాప నిమిత్తం అన్ని చేసేవారు. ఇంకా ఎవరు ఉన్నారా? చూడండి ఇప్పుడు బైబిల్లో అసలు మార్నింగ్ టైంకి అసలు ఎవరు చేశారు బైబిల్లో? ఒక్కొక్కటి జస్ట్ ఒక్కొక్క లైన్ చెప్పేసి నేను చూపిస్తాను. బైబిల్లో ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనం. జెనిసిస్, ఇంగ్లీష్ బైబిల్ అయితే జెనిసిస్, ఓల్డ్ టెస్టిమెంట్ లో జెనిసిస్ చాప్టర్ 19 verse 27. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి యెహోవా సన్నిధికి నిలిచిన చోటికి వచ్చెను. అక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహాంను కాపాడుదాం అనుకుంటున్నారు, ఆ కుటుంబాన్ని కాపాడుదాం అనుకుంటున్నారు. సో నువ్వు ఆ పని చేయాలన్నప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి? దేవుడు చెప్పిన మాట విన్నారు. ఏం చేశారు? ఇంగ్లీష్ లో అర్లీ ఇన్ ద మార్నింగ్, వేకువజామునే అర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి దేవుడు చెప్పిన చోటకు వచ్చి దేవుడు చెప్పినట్టు ఫాలో అయినట్టు మనకు తెలుస్తుంది. అబ్రహాం మొదలుకొని అక్కడేమో ఆ ఊరిని దేవుడు నాశనం చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే పాపముతో నిండిపోయిన ఊరిని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు అబ్రహాంని, ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడుదాం అనుకున్నారు. సో దేవుడు చెప్పిన పని అర్లీ మార్నింగ్ లేగాలన్నారు. అప్పుడు అబ్రహాం ఏం చేశారు? అర్లీ మార్నింగ్, మార్నింగ్ అంటే 9 కాదు 8 కాదు, అర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి దేవుడు చెప్పిన చోటకు వచ్చి ఆయనకి వేడుకొని ఆయన చెప్పినట్టు వినడం జరుగుతుంది. అర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ తర్వాత ఇంకెవరు చేసి ఉండొచ్చు? నెక్స్ట్ ఆదికాండం, అదే ఆదికాండం 28వ అధ్యాయము 28 verse 18, 28వ అధ్యాయము 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి సో ఏం చేస్తారంటే యాకోబు రాత్రి పడుకున్న తర్వాత మార్నింగ్ దేవునికి ఆ ప్లేస్ ని దేవునికి డెడికేట్ చేయాలి. డెడికేట్ చేయడానికి దేవుడు యాకోబు ఏం చేశారు? ఇంగ్లీష్ లో అర్లీ ద నెక్స్ట్ మార్నింగ్, అర్లీ మార్నింగ్ కాదు, అర్లీ మార్నింగ్, అర్లీ ద నెక్స్ట్ మార్నింగ్ లేచి ఆ స్థలానికి ఒలివ్ ఆయిల్ నూనె వేసి దేవునికి అక్కడ ప్రతిష్ఠించారు యాకోబు.
సో దేవునికి ఏదైనా ప్రతిష్ఠించాలి, దేవునికి ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే చేయాల్సింది అంటే వాళ్ళు చేసింది ఏంటి, నాకు అబ్రహాం చూసినా ఏంటి, ఇక్కడ యాకోబు చూసినా ఎప్పుడు లేచారంట, అర్లీ మార్నింగ్ వేకువజామున లేచి దేవుని కొరకు చేశారు అన్నట్టు మనకి తెలుస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మోషే, ఎక్సోడస్ 2 34 అధ్యాయం 4వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 34 and verse 4. మోషే ఏం చేశారో చూద్దాం. కాబట్టి మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం ముందు పెద్దగా లేచి ఆ 2 మంది పలకలను చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా. సో ఏం చేశారంటే మోషే ఏం చేశాడు, దేవుడు రాసిన పలకల్ని పాపంగా ఏం చేశాడు, కింద పడేస్తే ఇరిగిపోయి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు, మళ్ళీ రాస్తాను నా దగ్గర రా అని చెప్పారు దేవుడు మోషే. సో మోషే ఏం చేశాడు, పలకలు తీసుకొని అర్లీ ద నెక్స్ట్ మార్నింగ్, ఇంగ్లీష్ లో అర్లీ ద నెక్స్ట్ మార్నింగ్, వేకువజామున, ఉదయమే కాదు అర్లీగా లేచి మోషే దేవుని చెప్పినట్టు విని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏం చేశాడు మోషే, అర్లీగా లేవడం జరిగింది. దేవుని దగ్గర మనం వెళ్తున్నప్పుడు అంటే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చేయాల్సింది ఎప్పుడంటే అర్లీ మార్నింగ్ చేయాలి అని మోషే కూడా అదే పని చేశాడు. దేవుడు రామని చెప్పారు మోషే. సో ఏం చేశాడు, ఆ పలకలు పట్టుకొని అర్లీ మార్నింగ్ లేచి మౌంట్ సినాయి దగ్గరికి మోసుకొని వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగా అన్నప్పుడు ఉంది. మోషే కూడా చేసింది. దేవుడితో మాట్లాడడానికి, దేవుడితో సమయం గడపడానికి, దేవుడు చెప్పినట్టు చేయడానికి మోషే లేచింది ఎప్పుడండి, అర్లీ మార్నింగ్. సో అబ్రహాం చూసాము, యాకోబు చూసాము, మోషే చూసాము. వీళ్ళందరూ కూడా దేవుని చెప్పింది చేయడానికి, దేవుడు చెప్పింది ఫాలో అవడానికి చేస్తుంది ఏంటి, అర్లీ మార్నింగ్ లేచినట్టు మనకి తెలుస్తుంది బైబిల్లో. అలాగనే జోషువా రాసిన బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ 6 verse 12. యెహోషువ 6:12 వచనం. ఉదయమున యెహోషువ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. దేనికంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ జోషువా టైంలో ఎందుకు అర్లీగా లేచారు జోషువా, వాళ్ళందరూ కూడా ఎరికో గోడలు బద్దలవ్వాలి, వాళ్ళకున్న అడ్డు తొలగిపోవాలి. ఏంటి ఎరికో గోడకు ఏంటి, ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే పెద్ద గోడ ఉంది, ఆ గోడను బద్దలు కొట్టడం వీళ్ళ వల్ల కాదు. సో దేవుని సహాయం తీసుకున్నారు. సో ఎప్పుడు లేచి చేశారు ఆ పని, అర్లీ మార్నింగ్ జోషువా లేచి వాళ్ళందరూ లేచి కూడా ఏం చేశారు, అవన్నీ ఉడుతూ ఆ గోడ చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారు. సో ఉన్న అడ్డంకు తీసివేయాలన్నా, దేవుడు చెప్పింది జరగాలన్నా, అక్కడ అద్భుతం జరగాలన్నా వీళ్ళందరూ ఏం చేశారండి, అర్లీ మార్నింగ్ లేచినట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. జోషువా కూడా అదే చేశారు, అర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ తిరగడం జరిగింది అర్లీ మార్నింగ్. తర్వాత చూసినట్లయితే న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 6 verse 38. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 38వ వచనం. జడ్జెస్ 6:38. అతడు పొద్దున్న లేచి ఆ బొచ్చును తుడిచి నీళ్ళతో పాత్ర నింపబడుతూ ఆ బొచ్చు మంచును తిప్పాడు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారు, ఎవరిక్కడ అతనంటే గిడియోను కూడా దేవుని అడిగాడు, పలానా కార్యములు చేయి, పలానా సూచనలు ఇవి, నాకు మూడన కాపాడుతావు అని దానికి సూచనలు ఇవ్వమంటే దేవుడు సూచనలు ఇచ్చారు. అది చూడడానికి గిడియోను ఎప్పుడు లేచారండి, అర్లీ ఇన్ ద మార్నింగ్. గిడియోన్ వేకువజామునే అర్లీగా లేచి దేవుడు చేసిన కార్యములు చూడడానికి లేవడం జరిగింది. సో అర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ లేచినట్టు మనం చూస్తున్నాం, దేవునికి సంబంధించిన చేసినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 1వ సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం, 1వ సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము మనం చూస్తే అక్కడ ఎవరు కనిపిస్తారంటే అన్న, ఇంకోరు అన్నకున్న ప్రాబ్లం ఏంటి, పిల్లలు లేరు, గర్భఫలము లేదు, దాన్ని బట్టి ఆవిడ ఎంతో అవమానపడుతుంది. ఎంతో మంది దూషిస్తున్నారు, నీకు పిల్లలు లేరు, నువ్వు అసలు అన్ని మాటలు అంటుంటే ఆవిడ చాలా
బాధపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. చూడండి 1 సమయంలో 1 అధ్యాయము 3వ వచనం. బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చును. కాలమ ఏదో ఒక 2 కుమారులకు హోప్ని ఫినెహాసు యెహోవాకు ఏడ్చుకుని 5వ వచనం చదవండి. అన్న తన ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పనులు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంత లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంత లేకుండా చేసేదని బట్టి ఆమె ఎవరిలో పెళ్లిన ఆమెను వికసించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. సో పిల్లలు లేనందు ఏం చేస్తుందంటే పెళ్ళిన ఆవిడకి ఏదో మాటలంటూ ఆవిడ దూషిస్తూ ఏదో ఒకటి వెనకాతలంటూ కోపం తెప్పించేలా చేస్తుంది. ఆవిడ పిల్లలు లేరనే బాధ ఉంది, ఆ బాధను ఇంకా ఎక్కువ చేసేలాగా చేస్తుంది పెళ్ళిన. సో 7th verse చదవండి. ఎల్కానా దేవుడు ఆలోచన చేయుచోటగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చును. ఆవిడకున్న సమస్యను బట్టి ఆవిడ ఏం చేస్తుందంటే బాబు భోజనం లేదు, ఏడుస్తూ ఉంది. నాకు పిల్లలు లేరు, నాకు సంతానం లేదు అని ఏడుస్తూ ఉంది. పక్కన ఉన్న వాళ్ళేమో వేరే మాటలు అంటున్నారు, రకరకాల మాటలు అంటుంటే ఆవిడ బాధలు పడుతూ ఉంది, ఆవిడ కష్టాల్లో ఉంది, ఆవిడ పిల్లలు లేకుండా. ఆ తర్వాత ఆమె పెంపటి ఎల్కానా అన్న నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనం మానిపోయేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 గంటల కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో చెప్పి చూడొచ్చాను. సో భర్త ఏం చేస్తున్నాడు, భార్యని సమర్థించి వస్తున్నాడు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, నీ పిల్లలు లేకపోయినా ఏంటి, నేను ఉన్నాను కదా నిన్ను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు. కానీ ఆవిడ మాత్రం లోపలే ఉంది, చాలా బాధ ఉంది, చాలా దుఃఖం ఉంది, చాలా వేదన ఉంది, ఏడుస్తూ ఉంది, బాధపడుతుంది, మాటలకి ఆవిడ తట్టుకోలేకుండా ఉంది అన్నమాట. తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా ఈ సేవకులైన నాకు కలిగిన శ్రమను చూచి ఈ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని ఈ సేవకులైన నాకు భక్తులను దయచేసిన ఎడలా మన తల మీదకి చౌరపు కట్టి ఎన్నటికి మీరు అనేక వారి బ్రతుకు తెగులన్నింటినీ నేను వారిని యెహోవా నీకు అప్పగింపులను గుర్తుబడి చేసుకున్నాను. దేవుని దగ్గర మొరపెట్టి ఏడిచి అంటుంది, ఒకవేళ పిల్లలు పుడితే, ఒకవేళ బాగా పుడితే నీ కొరకే నేను వాడుకునేలా నేను చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఎంతో దుఃఖంతో బాధతో ఉంది, అన్న పిల్లలు లేరు అనే దుఃఖంతో ఉంది, రకరకాలుగా మాట్లాడుతున్న విషయాన్ని బట్టి ఆవిడ ఇంకా బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. సో ఆ విధంగా బాధపడుతూ దేవుని మొరపెట్టుకొని ఏడుస్తున్న పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు 19వ వచనంలో ఏం చేశారు చూడండి. తర్వాత వారు ఉదయం ముందు శీఘ్రమే లేచి, అంటే ఇంగ్లీష్ లో అర్లీ ఇన్ ద మార్నింగ్, ఫ్యామిలీ గాట్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, వేకుజామునే ఉదయకాలమే లేచి ఏం చేశారంట. 19th verse యెహోవాకు మొక్కి. సో ఆ రోజు వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని మొరపెట్టుకుని ఏడ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఆ తర్వాత రోజు ఆ తర్వాత దినం వాళ్ళు చేసిన పని ఏంటి, ఉదయకాలమే వేకుజామునే లేచి దేవునికి మొరపెట్టుకొని దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశారని చూడండి. యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చి అంతటి యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనును. అన్న గర్భము ధరించి దినము నిండినప్పుడు ఒక కుమారుని కని సమూయేలుని పేరు పెట్టను. సమూయేలు పుట్టిందా అండి? దేవుని ప్రార్థన చేస్తే ఎంతో బాధతో దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఎప్పుడు చేశారు? ఉదయజామున. ఆ రోజు ఆ మిరకల్ జరగడానికి ముందు ఆ రోజు ఏం చేశారంటే అర్లీ మార్నింగ్ లేచి దేవునికి మొక్కుకున్నారు, దేవునికి ప్రార్థన చేశారు. ఆ రోజే వాళ్ళు గర్భం ధరించింది. ఆ తర్వాత సమయాలు పుట్టడం జరిగింది. సో మనం మాట్లాడుతున్న సమయాలు అంతా కూడా పుట్టింది అన్నాకి దేవుడు ప్రార్థన వల్ల, దేవుడు ఇచ్చిన ఆ కృపణ వల్ల. వాళ్ళు చేసిన ప్రార్థన ఎటువంటిదంటే అర్లీ మార్నింగ్ ప్రేయర్. సో మిరకల్స్, అద్భుతాల కాలంలో అద్భుతాలు జరగాలంటే చేయాల్సిన ప్రార్థన ఇప్పుడు అర్లీ మార్నింగ్. ఎప్పుడైనా చేయవచ్చు ప్రార్థన, కానీ అర్లీ మార్నింగ్ ప్రేయర్ ఈస్
దేవుడు ఆలకిస్తారు, దేవుడు వింటారు, ఇట్స్ మోర్ పవర్ఫుల్, అద్భుతాలు జరుగుతాయి అని బైబిల్లో చాలా మంది చూపించాం. అబ్రహాం మొదలుకొని అబ్రహాం, మోషే, జోషువా, యాకోబు, మీరు అందరూ చూసిన వాళ్ళు చేసిన ప్రార్థన. ఇక్కడ హన్నా కూడా తనకు కావాల్సింది సాధించుకుంది. ఎప్పుడు అర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకున్నారు. అర్లీ మార్నింగ్ లేచి దేవుని దగ్గర మొరబెట్టారు, దేవుని అడిగారు. సో ఉదయకాలమున వేకుజామున లేచి దేవుడికి మొరపెడితే మీకు ఏదైతే కష్టం ఉందో దేవుడు వింటారు, అది ఇంకా దేవుడు ఆలకిస్తారు. మీ ఉదయం కూడా క్లీన్ గా ఉంటుంది, వేరే ఆలోచన ఉండవు మైండ్లో. రోజంతా పనిచేస్తే సాయంత్రం ఏముంటాయి మన మైండ్లో? ఆ రోజంతా ఏం జరిగిందో, ఎవరు ఉన్నాడో, ఆ మాటలు, ఆ టెన్షన్లు, ఆ స్ట్రెస్, ఈ పని ఆ పని అన్ని మైండ్లో ఉంటాయి. మైండ్ కంప్లీట్ గా ఉండదు దేవుడి దగ్గర. అది నిద్రలేసి చేస్తే రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉంటారు. నిద్రలేసి ప్రార్థన చేస్తే మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ దేవుడితో మనం కనెక్ట్ అవ్వడానికి లేదా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మనస్ఫూర్తిగా జరుగుతుంది ఆ ప్రార్థన. రోజంతా చేస్తే మైండ్లో వేరే ఆలోచనలు ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ వేరేలా ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ అలా ఉంటుంది. అందుకని వీళ్ళు చేసిన ప్రతి ప్రార్థన మనం చూసినంత వరకు వాళ్ళు చేసిన ప్రార్థన అన్న ఎప్పుడంటే అర్లీ మార్నింగ్ ప్రేయర్. ఆ రోజు ఎంతకాలం తనకున్న దోషమును, పిల్లలు లేని పరిస్థితిని ఆ రోజు ఆ ప్రార్థన వల్ల ఏమైంది, దేవుడు తీసేశారు. తన గర్భం ధరించింది సమయల్ దేవుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యోబు, మీరు చెప్పినట్టుగా యోబు చూసినట్లయితే యోబు 1వ అధ్యాయము 5వ వచనం, యోబు 1వ అధ్యాయము 5వ వచనం. పూర్తిగా యోబు తన కుమారుడు పాపము చేసి తన హృదయంలో దేవుని దూషితులేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అర్మోదయంలో వచ్చి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దానంగా అర్పించుతూ వచ్చేది. ఎప్పుడు లేచారండి? అరుణోదయం, ఉదయాన్నే లేచి వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేసి దేవుడు, ఒకవేళ వాళ్ళకి తెలియక తెలిసి తప్పు చేసుంటారేమో, చేశారని కదా, ఒకవేళ చేస్తుంటే ఆ పాపం నిమిత్తం వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? అర్లీ మార్నింగ్. పిల్లల నిమిత్తము, కుటుంబం నిమిత్తము ప్రార్థన చేసింది అర్లీ మార్నింగ్ యోబు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వాక్యాన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు ప్రార్థన. కానీ ఎప్పుడు చేస్తున్నారు? దేవుని స్పెషల్ గా డెడికేట్ చేసినప్పుడు, దేవుని గురించి స్పెషల్ గా దేవుని కలవడానికి వెళ్తున్నప్పుడు, మోషే లేదా పిల్లలు లేరనే బాధ నుంచి పోగొట్టి ఆ మెడికల్ జరగడానికి లైఫ్ లో ఎప్పుడు చేశారు ప్రార్థన? అర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసినట్టు మన బైబిల్లో మనం చూసాం. మీ రెఫరెన్స్ అన్నప్పుడు ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు. యేసుక్రీస్తు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రార్థన చేస్తారు. ఆయన రాత్రంతా ప్రార్థనగా ఉండేవారు. తర్వాత దానియేలు తీసుకుంటే, దానియేలు ఎప్పుడు చేశారు ప్రార్థన? 3 పూటలు చేసేవారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి చేసేవారు. ఒకే ప్లేస్ లో చేసేవారు. ఒకటే రూమ్కి వెళ్ళి చేసేవారు. ఒక కిటికీ ఉండేది, ఆ కిటికీ ఈస్ట్ వైపు ఉండేది ఫేసింగ్. ఆ ఈస్ట్ వైపు కిటికీ యెరూషలేము గోడ ఉంటుంది. ఇప్పుడు ఆ యెరూషలేము గోడ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు సొలొమోను కట్టించిన టెంపుల్ గోడ అది ఇప్పటికీ ఉంది. తెలుసా మీరు? ఇప్పుడు యూదులు ఏం చేస్తుంటారు? ఆ గోడను పట్టుకొని ఇలాగా ప్రార్థన చేస్తుంటారు. అదే గోడ అంటే సొలొమోను ఒక టెంపుల్ గోడ, అది ఇప్పటికీ ఉంది. యూదులు మీరు ఇజ్రాయెల్ వెళ్తే ఖచ్చితంగా చూస్తారు ఆ ప్లేస్. సో ఆ గోడ వైపు తిరిగి దానియేలు కిటికీని ఓపెన్ చేసి ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేసేవాడు అంట దానియేలు, రోజుకు 3 సార్లు. సో ఎప్పుడైనా ప్రార్థన చేయవచ్చు. ఈ ప్రార్థన ఎప్పుడైనా అవలేదు, కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రార్థన. నైట్ చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు. ఖచ్చితంగా మార్నింగ్ చేసే ప్రార్థన ఇంకా దేవునికి దగ్గరగా మనం తీసుకెళ్తుంది. దేవుని ఆలోచనలు, మన ఆలోచనలు ఇంకా క్లీన్గా ఉంటాయి. నిద్రంతా లేచి రాత్రంతా ఏం ఆలోచించు, మైండ్లో ఉండదు కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. దేవుని ఇంకా మనస్ఫూర్తిగా మనం దేవుని అడగవచ్చు, హృదయపూర్వకంగా దేవుని అడగవచ్చు. సో మనం చూసిన వాక్యం ప్రకారం, బైబిల్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఇస్ మోర్. అందుకే చాలా మంది ప్రార్థనలు ఉదయం పూట ఫోన్లో ప్రార్థన చేస్తుంటారు గ్రూపుల్లో. ఇది సాయంత్రం చేసుకోవచ్చు కదా, ఉదయం ఎందుకు చేస్తారంటే మనందరూ ఉదయం మంచిదని దేవుడు ఆలకిస్తారు, లేదంటే మనం ఇంకా ఫ్రెష్గా ఉంటాం, ఆ డే అంతా బాగుంటుంది. అందుకే మొదటి నా రాజ్యాన్ని నీతిని వెతకము. మొదటి దేవుడు వెతికితే, అర్లీ టైం మొదటగా వెతికితే ఆ రోజంతా మనకు కావాల్సిన దేవుడు సమకూరుస్తాడు. అది ఉద్దేశం, అది దేవుని ఉద్దేశం. సో ఈ వాక్యం ప్రకారం మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటే అర్లీ మార్నింగ్ మీకు ఏమైనా అద్భుత కార్యం జరగాల మీ జీవితంలో, ఏదైనా దేవునికి స్పెషల్గా, దేవునికి ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటున్నాం, నీ బాధని, నీ కష్టాన్ని అన్నీ కూడా అర్లీ మార్నింగ్ లేచి
దేవుని వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలపిస్తారు, ఆ ప్రార్థన జవాబిస్తారని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించిన ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మదను కూడా వాక్యాన్ని బట్టి బలపడి దగ్గరగా జీవించడానికి, వెళ్ళగా జీవించడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాపాలతో దేవుని మనం కానుకలు సమర్పించుకుంటాం. కానుకలను ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కానుకల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో ప్రతి ఒక్కరిని వాళ్ళు దీవించండి, వాళ్ళని మనం దీవించండి. కానుకలు వేసిన కానుకలు కూడా మీరు బ్లెస్ చేసి మీరు వాడబడ్డానికి మీరే కృపను చూపించమని అడుగుతున్నాం. సమస్త మీద కార్యక్రమంలో కూడా మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరిలో ప్రార్థన అయిన తర్వాత మా ప్రభుత్వ భోజనం తీసుకుందాం. అందరూ సిద్ధపడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది, అందులో కూడా రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత ప్రభుత్వ భోజనం తీసుకొని మనం ముగించుకుందాం. ఆశీర్వాదం లేచి నిల్చున్న వారు నుంచి లేచినట్టు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో మాతో మాట్లాడి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘాన్ని దీవించండి, బలపరచండి తండ్రి. తండ్రి వచనం అంటే నేను అలా అంకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి తండ్రి. మన అంకులు చేస్తున్న పరిచయం కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి, వెళ్తూ వస్తున్న సహాయం దయచేయండి. మీరే మాట్లాడి అక్కడ మీరే అనేక మంది రక్షించి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రసాదం బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిరుపతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ
కుటుంబాన్ని దీవించండి తండ్రి, మీరు నడిపించండి. వాళ్ళకి ఏదో అవసరమో సమస్తం మీకు తెలుసు, ఆలోచనలు ఏంటో సమస్తం మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాద్ చేస్తున్న జాబ్ ప్రారంభం చేస్తున్నాం, క్షేమంగా తీసుకొని నా జ్యోతి చేస్తున్న పరిచయ ప్రారంభం చేస్తున్నాం తండ్రి. నన్ను కూడా దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నాని ప్రారంభం చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని మీరు నడిపించండి, ప్రతి ఏదైతే అవసరమో మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రకాశం మరి ప్రారంభం చేస్తున్నాం తండ్రి. నన్ను కూడా దీవించండి, బలపరచండి, మీ చిత్రం ప్రకారం నడిపించండి తండ్రి. మమ్మల్ని స్పిరిచువల్ గా ప్రొఫెషనల్ ఇంకా బలపడి మీ సాక్షిగా జీవించడానికి రూపం చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే అవి మేము ప్రారంభం చేస్తున్నాం తండ్రి. తను కూడా ఎగ్జామ్స్ రాసి ఉండగా తండ్రి మీరు సహాయం దయచేయండి, మంచిగా మార్క్స్ సాధించి తండ్రి ఏదైనా సరే మీకు మహిమకరంగా తను జీవించేలాగా తండ్రి. తన జాబ్ అయినా తండ్రి, స్టడీస్ అయినా ఏదైనా మహిమకరంగా ఉండేలాగా మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. తన బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పిన మీరే ప్రతి ఒక్కరితో మీరే బలపరచండి, మీరే సహాయం దయచేయండి తండ్రి. నేను పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యదంటే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. వేసే ప్రతి పని ఎక్కడికి వెళ్ళినా వస్తున్నా సరే సహాయం దయచేయండి, ప్రతి ఆలోచన దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే జోసన్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం, అతను కూడా దీవించి బలపరచండి, మీ చిత్రం ప్రకారం నడిపించి మీరే బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే అతని అమ్మమ్మ నాన్నమ్మ ప్రార్థన చేస్తున్నాం, అతను కూడా దీవించి వృద్ధాపలుగా సహాయం దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా వస్తున్నా సరే మీరు క్షేమంగా తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కిందకి ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడు ఉండండి, సహాయం దయచేయండి. అలాగే మనీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవి ప్రార్థన చేస్తున్నాం, అలాగే వినీషన్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముగ్గురు కూడా మీ చేతిలో పడుతున్నాం తండ్రి. ఆలోచనలు తండ్రి, వారు చేసే ప్రతి పని తండ్రి మీరే చూడండి, మీరే బ్లెస్ చేయండి. వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే కావాలనుకున్నారో మీకు తెలుసు. జాబ్ సహాయం దయచేయండి, వాళ్ళ స్టడీస్ లో సహాయం దయచేయండి. అలానే అభివృద్ధి చేతిని కూడా మీరే స్వస్థపరచండి కంప్లీట్ గా. ఇంకా మీ కొరకు వాడబడ్డానికి ఇద్దరు కూడా సిద్ధపడి తండ్రి, మీ కొరకు వాడబడ్డానికి, మీకు మహిమకరంగా జీవించడానికి ఆ కుటుంబాన్ని మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నేబర్స్ అందరూ ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, అందరూ మనం తెలుసుకొని యొక్క మార్గంలో నడవడానికి కొరకు చూపించమని అడుగుతున్నాం తండ్రి. బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చూడండి భద్రపరచండి, హోలీ స్పిరిట్ నింపండి, యొక్క సంఘాన్ని దీవించండి, మీరే ఉండి నడిపించండి తండ్రి. అమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా వచ్చినా సరే మీరు తోడుకోనండి, నడిపించండి, శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తమ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్రం ప్రకారం నడిపించండి, నన్ను ఉన్న ఫేవర్ని ఆ బలహీనతను తీసివేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీరు ప్రొఫెషనల్ గా స్పిరిచువల్ గా తోడుకొని నడిపించమని అడుగుతున్నాం. అలాగే నాతో మీరు ఉన్న జ్ఞానం శక్తిని దయచేయండి, ఇంకా బలంగా వాడబడడానికి కావలసిన వాక్యమును బలమును శక్తిని దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. చిత్తం ప్రకారం నడిపిస్తున్నాం నమ్ముతున్నాం తండ్రి. అలాగే ఇక్కడ సంఘంలో ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సంఘ కావాలి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ఎంతబడే సంఘంలో మీరే ఉంచు తండ్రి, మీరే మాట్లాడి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని. అలాగే ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం, హరికృష్ణ తను కూడా స్వస్థపరచండి, ఇంకా కంప్లీట్ స్వస్థతను పొందుకోండి, మీ సాక్ష్యం నిలబెట్టుకొని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే హాస్పిటల్లో బాధల్లో ఉన్నారో తండ్రి, అనారోగ్య సమస్యల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, తినలేని వారు ఇల్లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డిప్రెషన్ లో ఉన్నవారు, జీవితంలో ఒంటరిగా ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ ప్రతి ఆలోచన తీసివేసి తండ్రి మీరు ఉన్నారు, మీరు తండ్రి నూతన జీవితం ఇవ్వగలరు అనే నిజాన్ని సత్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకొని నూతన జీవితం ప్రారంభించడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభుత్వం తీసుకుంటూ ఉండగా మా మనసుని ఆలోచనని ఆ తలంపులన్నీ కూడా మేము అంటే పరీక్షించుకొని సిద్ధపరచుకొని మేము తీసుకోవడానికి సహాయం దయచేయండి. మళ్ళీ వచ్చే అలాగే దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలా మీరే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుల్లో మీరే ఉండే మీరు ఆలోచన దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీరే తోడుకుంటే మిమ్మల్ని మీ సన్నిధిలో చేరేందుకు రక్షణ కావాలి మాకు దయచేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజ్యం వచ్చిన గాక, పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరిన గాక. కావలసిన ఆమేన్. Amen.
కంటి చూపు ద్వారా కానీ నోటు మాట ద్వారా కానీ నడకల ద్వారా కానీ ఉదయం ద్వారా కానీ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసేటట్లయితే మామూలుగా మనము పరీక్షించుకొని కొత్త నిమిషాలైన సమయంలో అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. కొత్త నిమిషాలు భాగంగా మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలోని అడిగి క్షమాపణ పొందుదాం. సర్వశక్తివంతుడా సర్వాధికారి నీకే వందనాలు ప్రభా, నీకే చూపిస్తోత్రా ప్రభా. నీ యొక్క సందుల కోసం మొదలుపెట్టుకుంటున్నానైనా తెలిసి తెలియకనైనా ఏం తప్పులు చేసినట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించి ప్రభా. నీ యవ్వన రక్తంలో తండ్రి ఈ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని అడుగుతున్నాను అయినా ఏసియా ఈ లోకంలో తండ్రి మేము తండ్రి బ్రతికినంత కాలము నువ్వు వెనుక ఎడబాయక ప్రభా జీవించడానికి సహాయం చేసి నడిపించమని అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తన అపూర్వమైన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విడిచి ఇది నీ పైన నా శరీరము దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పడం. ఆ ప్రకారమే దేవుడైన దుమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము నేను కొత్త నిబంధన మీరు త్రాగినప్పుడే దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయలేని చెప్పాను. మీరు రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చిపోయిన నరకంలో ప్రచురించలేదు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువులో రొట్టెను తిన్నామో లేక ఈ పాత్రలను త్రాగము వారు ప్రభు యొక్క శరీరంలో పోవచ్చు రక్తంలో పోవచ్చు అపరాధము. కాబట్టి ప్రతి మనుషులతో పరీక్షించుకోగలను అలాగే చేసిన రక్తము తిని ఆ పాత్రలను త్రాగడం మీ దగ్గరకు వస్తుందని తీసుకోవచ్చు. నీ చేతిలో ఉంటేనయ్యా మీరు నీ చేతిలో ఉంటేనయ్యా ఆశీర్వదించు
సర్వశక్తివంతుల సర్వాధికారికి వందనాలు. వీడి యొక్క శరీరాన్ని ప్రభా రొట్టెలో ప్రభా తీసుకొచ్చాడుగా ప్రభా నా శరీర క్రియలన్నీ పంచి ప్రభా తండ్రి తెలిసే నీ కొరకు నిడుగా మాత్రం సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అదేవిధంగా రక్తం ద్వారా తండ్రి వాళ్ళని అనుకునే ఊరుకులో తండ్రి తన శుద్ధీకరించి ప్రభా తండ్రి మమ్మల్ని నిడుగా మలుచుకోమని మీరే సమస్త కంటారేమో ప్రభావం పొందమని ప్రార్థన ప్రభావాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అవే నాకు ప్రార్థన చేసుకుని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ శరీరం రక్తం మొదలుచుండగా తండ్రి మిమ్మల్ని పరీక్షించుకుని తండ్రి మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడానికి మా కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మా ప్రతి ఆలోచన తలంపులు మీ సరిదిద్దుకుని తండ్రి నిజమైన బిడ్డగా మేము అందరం కూడా జీవించడానికి మాకు కావాల్సిన జ్ఞానం శక్తిని మేము పొందుకొని నడవడానికి కృపను చూపించండి. మీరే మహిమ కనుక మా ద్వారా పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు అన్నప్పుడు మనందరికీ తోడై నడిపించిన గాక. ఆమేన్. Praise the Lord.